అవినీతి అంట. ఎవరు అవినీతి? కుట్ర అంట. ఎవరు కుట్ర? అవినీతి మీరు, నేను అనలేదుగా. ఎవరన్నారు? మోడీ గారు అన్నారు. ఏటీఎం, ఏది ఏటీఎం? పోలవరం ఇది ఏటీఎం అని మీ ప్రధానమంత్రి గారే అన్నాడు. ఫండ్ ఇచ్చా ఆయన అన్నాడు. అవినీతి ఎవరిదండి? మాదే మీదే. మీరు పూర్తిగా అవినీతి చేశారు, పూర్తిగా అన్యాయం చేశారు, అవగాహన రాహిత్యం చేశారు. సందు దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది తగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం ఫేజ్ 1 కింద 12,157 కోట్లు శాంక్షన్ చేసిందని చెప్తున్నారు. నిజం. దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గర్వంగా చెప్తున్నా. మేము కింద నుంచి ఫైల్ నడిపి జస్ట్ బిఫోర్ ఎన్నికలకు ముందు క్యాబినెట్లో పెట్టాల్సింది. అప్పటికి ఏఎన్స్ కుదిరింది వీళ్ళకి. వెళ్ళి లబోదిబో మీరు క్యాబినెట్లో పెట్టమాకండి, ఇప్పుడు దీన్ని శాంక్షన్ చేయమాకండి, శాంక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందేమో, ఓట్లు పెరుగుతాయేమో అని అడ్డం పడ్డారు. ఆపారు. సరే అడ్డం పడ్డారు, ఆపారు. మొన్న శాంక్షన్ చేసుకున్నారు. శాంక్షన్ చేసుకుంటే 12,157 కోట్లు ఫస్ట్ ఫేజ్కి 41.15కి శాంక్షన్ చేశారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్. రెండో ఫేజ్ సంగతి దేవుడు ఎరుగు, దాని సంగతి మళ్ళీ చెప్తా. 2,300 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ అయింది. దేన్ని? ఈ 12,157 కోట్లలో 2,300 కోట్ల రూపాయలు రిలీజ్ అయితే ఏం చేశారని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. మొత్తం డైవర్ట్ చేసుకున్నారు, స్టేట్ గవర్నమెంట్కి వాడుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, మమ్ములు అన్నారు. నిమ్మల రామానాయుడు గారు గుర్తుందో లేదో మీకు? జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోలవరం డబ్బుల్ని డైవర్ట్ చేసుకున్నారు అని అవగాహన రాహిత్యంతో నిమ్మల రామానాయుడు గారు ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి గారు అన్నాడు. అసలు అవకాశం లేదట. నేను ఒకసారి చెప్పి మళ్ళీ చెబుతున్నా. ఎందుకు అవకాశం లేదంటే, ఈ రకంగా 2,300 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా రిలీజ్ చేసిన సందర్భమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేదు. ఎప్పుడు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్లు ఖర్చు పెడితే, ఈ 2,000 కోట్లు ఖర్చు పెట్టాం బాబు, ఇగో బిల్లులు ఇవే అని మేము అప్లోడ్ చేసి వాళ్ళకి ఇస్తే, వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్లో పరిశీలన చేసి వాళ్ళు డబ్బులు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేస్తే అవి రాష్ట్ర ప్రభుత్వం వాడకూడదు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది కాబట్టి. దీనికి ఇంతవరకు సమాధానం చెప్పలా. ఎవరు? నిమ్మల రామానాయుడు గారు. చాలా సందర్భాల్లో మైక్ ముందుకు వచ్చాడు, మీడియా ముందుకు వచ్చాడు, మమ్మల్ని అనేక రకాలుగా మాట్లాడాడు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు వస్తే అవి మేము ఖర్చు పెట్టుకుంటే దాన్ని ఎట్లా అంటారయ్యా బాబు మీరు డైవర్షన్ అని? మేము వాడుకున్నామని ఎలా అంటారు డైవర్ట్ చేసామని? ఇవాళ మీరు డైవర్ట్ చేసుకున్నారు ఆ డబ్బులు, అది వేరే అంశం. దాన్ని ఖర్చు పెట్టాల్సింది డైవర్ట్ చేసుకుని స్లోగా పనులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా ఇక్కడ చాలా కీలకమైన విషయం చెప్పారు. ఆయన ఏదో 2027కి పూర్తి చేస్తాం, 2016కు పూర్తి అయిపోవాలి పనులన్నీ టార్గెట్ పెట్టారు. 72% పూర్తి అయితే మరి ఇన్నాళ్ళు ఎందుకు నాకు అర్థం కాలేదు. మా టైంలోనేమో మేమేం చేయలేదు అంటున్నాడు, మేము 3% చేస్తున్నాం అన్నాడు. ఏదో పిచ్చి లెక్కలు చెప్తున్నాడు. నేను మనవి చేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 సంవత్సరాల పాటు అసలు పనులు చేయడానికి వీలైన పరిస్థితులు ఉన్నాయి. తెలుసా మీకు? ఏంటది? కరోనా దొరకల కూలీ. అయినా సరే మొత్తం నదిని డైవర్ట్ చేసి ప్రవాహాన్ని మళ్లించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. స్పిల్వేని పూర్తి చేసింది మేము, గేట్లు పెట్టింది మేము, లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాములు పూర్తి చేసింది మేము. ఇన్ని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు మేమేం చేయలేదంట, ఆయనే మొత్తం చేశాడంట. వరల్డ్ రికార్డు అంటే ఏదో చెప్తున్నాడు. రికార్డే మొత్తం వేసి పారాడు సిమెంట్ బిల్లు కోసం, డబ్బులు చేసుకోవడం కోసం. స్పిల్వే ముందు కాంక్రీట్ టప 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 వేసాడు. ఏమి లేదు దానికి, వేసేయటమే. వేసేసారు, బిల్లు చేస్తున్నారు, డబ్బులు తీసుకున్నారు. ఆ నవయ్యగాతో షేర్ కలుపుకున్నారు. రామోజీరావు గారు బంధువు నవయ్యగా వీళ్ళు డబ్బులు తీసుకునే కార్యక్రమాలన్నీ చేసేటటువంటి పరిస్థితికి వచ్చి ఇవాళ మమ్మల్ని మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు.